హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు వీడియోలో నేను 4 పీసులను ఒక్కసారి ఏ విధంగా కట్ చేసుకోవాలో కటింగ్ చూపిస్తాను. ముందుగా మనము ఒక పీసును అనేది ఆది బ్లౌజ్తో కట్ చేసుకుని ఆ తర్వాత 3 పీసులు ఒకదాని మీద ఒకటి వేసుకుని మనం కట్ చేసుకున్న పీసుని ఈ విధంగా పరిచేయాలండి. నీట్గా బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్ ఈ విధంగా వచ్చేటట్లుగా వేయాలి. ముందుగా మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేయాలి. చూడండి, నేనైతే ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేయాలండి. చూడండి, ఈ విధంగా హ్యాండ్స్ అనేది కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీయాలి. ఫ్రంట్ పార్ట్లో మొక్కొచ్చిన వేయచ్చండి. ఆ తర్వాత మనం హ్యాండ్స్ తీసుకున్న కాకుండా ముందరగానే ఫ్రంట్ పార్ట్ తీసేసినట్లయితే హ్యాండ్స్కి అనేది క్లాత్ తగ్గిపోతుంది. అలా కాకుండా ముందుగా మనం ఈ విధంగా బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ తీసిన తర్వాతనే ఫ్రంట్ పార్ట్ అనేది తీయాలి. చూడండి, ఈ విధంగా చాలా టైం సేవ్ చేసుకుంటూ మనం ఈ విధంగా బ్లౌజులు అనేది నీట్గా కట్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా కంప్లీట్ అయిపోయినాయో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దామండి. నీట్గా మనం కట్ చేసేసుకోవాలి. మనం అన్నీ కూడా లోతులు, క్రాసులు అన్నీ కూడా ఫస్ట్ కట్ చేసిన బ్లౌజ్కి అన్నీ తీసేసేసిన తర్వాత మనం ఈ విధంగా సరి చేసుకుని వేసుకున్నట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి 4 జాకెట్లు కూడా ఒక్కసారే కటింగ్ అనేది అయిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.